అమెరికా నుంచి భారతీయులు ఇక వెనక్కి రావాల్సిన టైం వచ్చేసింది. భారతీయులు తమ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి అక్కడే ఉండాల్సినటువంటి అవసరం లేదు. మన మేధస్సును వారి కోసం ఉపయోగించాల్సిన అవసరం లేదని చాలామంది భారతీయులు అభిప్రాయపడుతున్నారు. భారతీయులను ఇంకా అవమానించింది చాలని వారంటున్నారు. అమెరికా పౌరసత్వం కోసం ఆరాటపడాల్సిన అవసరం లేనే లేదని తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే తాజాగా గ్రీన్ కార్డు కావాలంటే దరఖాస్తు చేసుకోవడానికి స్వదేశం వెళ్లాల్సిందేనన్న షరతుతోనైనా ఇక భారతీయులు మేలుకోవాలి. ఇప్పుడు ఇదే విషయంపై తాజాగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కూడా స్పందించారు. అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉంటున్న భారతీయులు ఇప్పటికైనా స్వదేశానికి తిరిగి రావాలని ఆయన సూచించారు. ఆయన అమెరికాలో ఉంటున్న భారతీయులకు మరోసారి కూడా విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా స్వదేశానికి తిరిగి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వెనక్కి రావడం అనే నిర్ణయం చాలా మందికి కష్టంగా అనిపించినప్పటికీ ఆత్మగౌరవమే ఈ మార్గాన్ని నిర్దేశించాలని కూడా ఆయన సూచించారు. భారత్కు గర్వకారణంగా నిలుద్దామని శ్రీధర్ వెంబు పిలుపునిచ్చారు. అమెరికాలోని భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలంటూ శ్రీధర్ వెంబు కోరడం ఇది మొదటిసారి ఏమీ కాదు. ఇంతకుముందు కూడా ఆయన భారత్కు మీ ప్రతిభ అవసరం అంటూ పిలుపునిచ్చారు. గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన ఈ కొత్త మార్పుపై పలువురు ప్రముఖుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హ్యామన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఇప్పుడు ఏఐ పరిశోధకులు, ఉద్యోగులు, విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లాలా అని ప్రశ్నించారు. గ్రీన్ కార్డు ప్రక్రియ పూర్తయ్యే వరకు వారు వేచి ఉండాలా అని ఆయన అన్నారు. ఇది టెక్ వ్యాపార సంస్థలతో సహా మొత్తం అమెరికాకే హానికరమైన చర్య అని ఆయన అన్నారు. గతంలో గూగుల్లో కీలక బృందానికి నాయకత్వం వహించిన ఏఐ నిపుణుడు ఆండ్రూ యంగ్ ఈ కొత్త నిబంధనను తప్పుపట్టారు. దీనివల్ల అమెరికాలో డాక్టర్స్, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ ఇలాగే వ్యవహరిస్తే అమెరికా ఏదో ఒక రోజు ఖాళీ అవుతుందని చాలా మంది అంటున్నారు. ప్రస్తుతం అక్కడ ఎవరు ఉండలేని పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఇది భారతీయుల గురించే కాదు, అసలు ఆ దేశ పౌరులు కూడా ఉండరేమోనని కూడా అంటున్నారు. ట్రంప్ తుగ్లక్ చేష్టలు చూస్తుంటే దీనికి ఎక్కువ రోజులు పట్టదేమోనని అనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఇలాంటిది ఏదో ఒక గొడవ వస్తూనే ఉంది. తాను ప్రశాంతంగా ఉండకుండా మరొకరిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని చాలా మంది భావిస్తున్నారు. అమెరికాకు వచ్చిన ఇతర దేశస్తులందరినీ తక్కువ చేసి చూడడం, మాట్లాడడం ట్రంప్కు సర్వసాధారణమైంది.